మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గుడారాల పండుగ ఈ 3వ రోజు రాత్రి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ కార్యక్రమాలలో దూరాన ఉండి వీక్షిస్తున్న వారికి నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం ఒక వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎను రాజును మొరక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు, ఏటేటా వచ్చెదరు. ఇక్కడ 4 మాటలు మనం తేలిగ్గా జ్ఞాపకం చేసుకోవచ్చు, లేక గుర్తుంచుకోవచ్చు. ఒకటి, మన దేవుడు రాజు అని పిలువబడుతున్నారు. రెండవది, ఆయన్ని మొరక్కటానికి లేక ఆయనకు నమస్కారం చేయటానికి, ఆయన ఆరాధన చేసుకోవటానికి ప్రజలు వస్తున్నారు అని రెండవది గుర్తుపెట్టుకోవాలి. మూడవది, ఎప్పుడు ఏ సమయంలో వారు వస్తున్నారంటే పర్ణశాల పండుగ అనే పదం కూడా వ్రాయబడింది. నాలుగవది, ఏటేటా అంటే ప్రతి సంవత్సరం. ఈ 4 మాటలు చాలా తేలిగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ 4 మాటల గురించి బోధించాలని కాదు, మీకు ప్రకటించమని నన్ను ప్రభు ప్రేరేపించిన మాటలు మీకు చెప్తాను. దానికి ముందు నేను ఒక మాట అడుగుతాను. ఇది 49వ గుడారాల మోనేట్లకు వచ్చినాను 49వ గుడారాల పండుగ. నేను 30 సంవత్సరాలు గుడారాల పండుగలను పాలు పొందుతున్నాను. నేను 30 సంవత్సరాల నుండి, ఇంచుమించుగా 1995 ఆ సంవత్సరం నుండి గుడారాల పండుగను నేను చూస్తున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి ఏటేటా మేము వస్తున్నామండి అనేవాళ్ళు ఒకసారి చేతుల పైకి చూపించండి. 10 సంవత్సరాల నుండి వస్తున్నాము అనేవాళ్ళు. సరే, ఒక్క మాట అడుగుతాను, దానికి కూడా సమాధానం చెప్పాలి. మీడియా వాళ్ళు కొంచెం గమనించండి అయ్యా, ఎక్కడైనా ఒక్కరు చేతులు ఎత్తితే. 49 గుడారాల పండుగకు ఏటేటా నేను వచ్చాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతుల పైకి చూపించండి. 49 గుడారాలకు ఏటేటా ప్రతి సంవత్సరం మేము వచ్చాము అనేవారు. గుడారాల పండుగ ప్రారంభించబడింది 1977. నేను పుట్టింది 1973. అంటే నా వయసు 4 సంవత్సరంలోనే ఇక్కడ గుడారాల పండుగలు ప్రారంభించి ఉంటాయి. వచ్చారా ఎవరైనా? చేతులు పైకి ఎత్తారా? ఒకరిద్దరైనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే సంవత్సరం మేము అందరం మాట్లాడుకొని 50వ సంవత్సరంలో మీకు కనీసం ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని, ఒక చిన్న కీ చైన్ అయినా గిఫ్ట్ ఇస్తాం మీకు. పెద్ద ఇవ్వలేము, కారులు అలాంటి ఇవ్వలేము కదా. ఎత్తారా మీరు?
నేను అడిగింది విశ్వాసం. అప్పుడు విశ్వాసులు కానీ చాలా సంతోషం. ఇక మీకైతే పెద్ద గిఫ్టే, విశ్వాసులకైతే చిన్న గిఫ్ట్ అనుకున్నాం. సర్వఘనత మహిమ ప్రభావములు దేవుని కలుగునగాక. బైబిల్లో మనం చాలా కుటుంబాలను చూస్తాం. ఏటేటా షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చేవారు ఎల్కానా, హన్నా కుటుంబం. అలా ఏటేటా వచ్చిన కారణాన్ని బట్టి వాళ్ళు ప్రతిఫలం పొందుకొని తిరిగి వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈ సమూయేలు గ్రంథంలో ఉంది. మొదటి అధ్యాయంలో మనం ఈ విషయాలు గమనిస్తాం. బైబిల్లో అక్కడక్కడ ఏటేటా అనే పదాలు ఉంటాయి. సమూయేలు గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడేం అయితే త్రిబ్బాకండి, ఊరికే మీకు చెప్తుంది. ఏటేటా సమూయేలు కూడా గిల్గాలుకు, షీలోహుకు, బేతేలుకు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఏటేటా ఆయన ఆ ప్రజలకు తీర్పు తీర్చుచుండెను అని వ్రాయబడింది. కుటుంబాలుగా ఏటేటా ఇలా దేవుని మందిరమునకును జరిగే పండుగలకును వచ్చినట్లుగా ప్రతిఫలాలతో తిరిగి వెళ్ళినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ ఏటేటా ప్రజలు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారంటే పర్ణశాల పండుగ ఆచరించుటకు. పర్ణశాల పండుగకు వస్తున్నారు. పర్ణశాల పండుగకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పర్ణశాల పండుగ అనేదాన్ని కూడా ఒక చిన్న మాట చెప్తాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు గుడారాలలో నివసించారు. అందుకని ఆ 40 సంవత్సరాలు వారు గుడారాలలో నివసించి నడిపించబడిన దానికి కారణంగా వాళ్ళు పర్ణశాల పండుగ జరుపుకున్నారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినందుకేమో పస్కా పండుగ జరుపుకున్నారు. బైబిల్ ఆధారాలు అవి. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు గుడారాల్లోనే నివాసం చేస్తూ సొంత ఇల్లు లేకుండా వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణంలో కాలు వాయలేదు, వస్త్రములు పాతగిలిపోలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని దేవుడు కాపాడారు, వారిని పోషించారు. దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు సంవత్సరం ఇశ్రాయేలు ఇప్పటికీ పర్ణశాల పండుగ జరుపుకుంటారు. ఇప్పటికీ వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నప్పటికీ 7 రోజులు ఈ పర్ణశాల పండుగను ఆచరించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లు వాకిళ్ళన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చి వీధుల్లో లేక కొన్ని మైదానాలలో కొన్ని ఆకులు, ఈత ఆకులు, ఖర్జూరపు ఆకులు కప్పుకొని దాని క్రింద ఉండి వెళ్తారు. ఇప్పటికీ వాళ్ళకి ఆ ఆచారం. దేవుడు మమ్మల్ని కాపాడతారు అనే దానికి ఒక సాదృశ్యంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే 40 సంవత్సరాలు వాళ్ళు గుడారాల్లో ఉండి వాళ్ళు ప్రయాణాలలో దేవుడు కాపాడుతూ వచ్చారు కదా అనే ఆ ఉద్దేశంతో, ఆ సాదృశ్యంగా మమ్మల్ని కాపాడాలి అనే ఉద్దేశంగా పర్ణశాల పండుగ జరుపుకుంటారు. ఆత్మీయ అర్థాలు. రెండవది వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మనం గమనించవలసింది, మనిషి జీవితం ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి నివాసమే, శాశ్వత నివాసము కాదు అనేదానికి మరొక కారణం గుర్తుగా ఈ పండుగ వాళ్ళు జరుపుకుంటారు. మూడవది కృతజ్ఞత. ఆ రోజు మేము ఇలా ఉంటే దేవుడు మమ్మల్ని నడిపించారు అని ఆ కృతజ్ఞతను మర్చిపోకుండా, ఆ కృతజ్ఞత అలాగే వాళ్ళ జీవితంలో ఉండటానికి
వీరు పర్ణశాల పండుగ జరుపుకున్నారు. పర్ణశాల పండుగ అంటే పాత నిబంధనలో దానికి మరొక అర్థం గుడారాల పండుగ అని అర్థం. సుక్కోతు అంటారు హెబ్రీ భాషలో. సరే, ఇప్పుడు ఏటేటా మీరు కూడా పాత నిబంధన యొక్క విషయాలన్నీ, పరికరాలన్నీ కొత్త నిబంధనలో ఆత్మీయ అర్థాలని గత రాత్రి పాస్టర్ గారు చెప్పారు. ఈ పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనలో మనకు ఆధ్యాత్మికమైన అర్థాలకు పోల్చుకొని నడిపించబడాలి. కొత్త నిబంధన అంతటికీ పాత నిబంధన ఛాయ, పాత నిబంధన నీడ. ఆ సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నిజస్వరూపం ఇప్పుడు మనలను పాత నిబంధనకు వాళ్ళకు ఛాయగా చూపించారు దేవుడు, నీడగా చూపించారు. మనం నిజస్వరూపం. ఈ 3 అర్థాలతో వీళ్ళు పస్కా పండుగను జరుపుకుంటారు. మరి ఈ గుడారాల పండుగలో పాల్గొన్నటువంటి మీరు దానికి సాదృశ్యముగా ఏటేటా కుటుంబ సమేతంగా వస్తున్నారు. మేము కుటుంబ సమేతంగా వచ్చాము ఈ గుడారాల పండుగకు. ఎంతమంది వచ్చారు ఒకసారి చేతుల పైకి చూపించండి. లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ సంవత్సరమే మేము వచ్చామండి అనేవాళ్ళు కూడా ఒకసారి చేతుల పైకి చూపించండి. ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరం మాకు తెలియదండి, మేము ఈ సంవత్సరమే వచ్చామనేవాళ్ళు చేతుల పైకి చూపించండి. చాలామంది ఎత్తారు. మిమ్మల్ని అందరినీ ఈ 49వ గుడారాల పండుగలో నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిన వారిని సమృద్ధిగా నా దేవుడి గుడారాల పండుగలో ఆశీర్వదించునుగాక. మంచిది. ఇక్కడ గమనించండి, ఎందుకు వాళ్ళు వస్తున్నారు పర్ణశాల పండుగకు? ఏటేటో వాళ్ళు రావటానికి కారణం ఏమిటి? ఇందులో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. లేకపోతే తెలుసుకోకపోతే మీరు ప్రయాసపడి వచ్చినది వ్యర్థమైపోతుంది, దాన్ని ప్రయోజనపరుచుకోలేరు మీరు. అందుకే మరొకసారి ఆ వాక్యాన్ని మీరు చూడండి, ఇబ్బంది లేదు. ఆ 16వ వచనములో నేను చదివించినటువంటి మాట, యెహోవా అను రాజును మ్రొక్కుటకు. అందరూ ఏకస్వరంతో చెప్తారా ఈ మాట వరకు? యెహోవాయను రాజును మ్రొక్కుటకు. ఈ మ్రొక్కుటకు అనే ఆ పదానికి మరొక అర్థం ఏమిటంటే ఆయనను ఆరాధన చేసుకోవటానికి, ఆయనకు దండం పెట్టుకోవటానికి, ఆయన్ను పూజించటానికి, ఆయనను నమస్కరించటానికి అని అర్థం. ఇంగ్లీష్లో వర్షిప్ అనే పదం ఉంటుంది. మొక్కుట అనే దగ్గర వర్షిప్ అనే పదం ఇంగ్లీష్లో ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే ఆరాధన చేసుకోవటం, నమస్కరించుకోవటం, సేవించటం. ఎందుకు మీరు సంవత్సర కుటుంబ సమేతంగా వస్తున్నారు అని వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మేము యెహోవా అను రాజును మ్రొక్కటానికి, ఆయన ఆరాధన చేసుకోవటానికి వస్తున్నాము. మరి ఈరోజు ఈ 49వ గుడారాల పండుగ 3వ రాత్రి. ఇప్పటికే అనేకమైన శ్రేష్టమైనటువంటి సందేశాలు ధారాళముగా వింటున్నారు. ధారాళముగా అంటే అడ్డు లేకుండా, అరమర లేకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆఖరి రాత్రి, రేపు ఆరాధనతో ముగిస్తాం. ఆ వచ్చినటువంటి చిన్న ఉద్దేశాన్ని మీరు గుర్తించగలిగితే ఈ గుడారాల పండుగ యొక్క ఆశీర్వాదములను, ఆత్మీయతలను మీరు పొందుకొని తిరిగి వెళ్ళబోతున్నారు. అది తెలియలేదనుకోండి, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఏ మార్పు లేకుండానే ఉంటుంది. సన్నిధికి 12 కర్రలు తీసుకొని వచ్చారు.
11 కర్రలు ఎండిపోయిన కర్రలు మరుసటి రోజున మరలా ఎండిపోయినట్లుగానే తీసుకున్నారు. ఒక కర్ర మాత్రమే చిగురించింది, పుష్పించింది, పరిమళించింది, మార్పు కనపడింది. ఒక చిన్న లింక్ మీకు తెలియవలసింది ఏమిటంటే, యెహోవా అను రాజును మ్రొక్కుటకు, మీకు లూకా సువార్తలో గమనించండి, 4వ అధ్యాయములో 7వ వచనం, 8వ వచనాన్ని కూడా 2 వచనాలు నోట్ చేసుకోండి. ఈ లోకములో కొన్నిసార్లు లేకపోతే అన్ని సమయాలలో సాతానుగాడు ఏం చేస్తుంటాడంటే, నాకు మ్రొక్కండి, నాకు మ్రొక్కండి, నాకు నమస్కరించండి, నన్ను సేవించండి, నాకు దండం పెట్టండి. ఆ రోజు చూశారా, యేసు ప్రభువును కూడా ఒక ఎత్తైనటువంటి స్థలంలోని తీసుకొని వెళ్ళి లోకరాజ్య మహిమలన్నిటిని చూపించి, నాకు ఒక్కసారి మొక్కితే ఈ లోకరాజ్య మహిమలన్నీ నీకు ఇస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. ఆరాధించబడాలి అని సాతానుగాడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. ఈ రోజున సర్వ ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలు ఏమండి, అపవాదిని, సాతానును మ్రొక్కుతూ ఉన్నారు. సాతాను శక్తులు కొన్నిసార్లు నాకు మ్రొక్కాలి అని ఒక ప్రభావితం మనిషి మీద చూపుతూ ఉంటాడు. అదే సమయంలో ఇంకొకటి కూడా గుర్తించండి, సాతాను వాడు వచ్చి నేను సాతాన్ని నాకు మ్రొక్కండి అని చెప్పడు. వాడి తంత్రాలు, వాడి యంత్రాలు మనిషికి తెలియాలి. అవసరం లేని వాటన్నిటిని ముందు పెడతాడు, ఏమండి, వాటి వెనక వాడుంటాడు, ఆఖరికి వాటికి మ్రొక్కేటట్లుగా చేస్తాడు. యేసన్న గారు ఒక ఇంటికి వెళ్తే గుమ్మానికి కట్టాడు అక్కడ సారాయి సీసా. ఎందుకమ్మా ఈ గుమ్మానికి ఎలా కట్టారు, వేలాడ తీశారంటే ఇంట్లో పాప చెప్పారంట, మా నాన్నగారు రోజు లేచి ఆ సారాయి సీసాకు దండం పెట్టుకుంటారు యేసన్న గారు అని. చూసారా, బైబిల్లో వ్రాయబడింది. కొంతమందికి వాళ్ళ కడుపే దేవుడు, వాళ్ళ త్రాగుడే దేవుడు, వాళ్ళ పేకాటే దేవుడు, వాళ్ళ ఆచారాలే దేవుడు. ఇలా సాతాను యొక్క శక్తులు కొన్నిసార్లు మనిషి మీద ప్రభావితం చూపుతూ నాకు మ్రొక్కండి అని. ఇంకొక విధంగా చెప్తాను చూడండి, మనుషులే కొన్నిసార్లు దేవుళ్ళలాగా సన్మానించబడతా ఉంటారు. మనం తేలిగ్గా చెప్పుకోవాలంటే, బబులోను రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు, తర్వాత మరలా మాదియా పారశీక రాజ్యం వచ్చినప్పుడు, దర్యావేసు ప్రభుత్వ కాలంలో ఒక 1 నెల రోజులు ఒక జీవో పెట్టారు. ఏమిటా జీవో అంటే, ఈ 1 నెల రోజులు ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకోకూడదు, ఏ దేవుణ్ణి స్తుతించుకోకూడదు. మరి 1 నెల రోజులు ఏం చేయాలంటే, 1 నెల రోజులు రాజ భజన చేయాలి, రాజుకే దండం పెట్టాలి, రాజుకే మ్రొక్కాలి. ఒక మానవ శక్తి ఈ రోజున మనుషుల మీద ప్రభావితం చూపుతూ ఉంది. మనుషులే వాళ్ళు దైవములుగా పొగడబడుతూ ఉన్నారు. మనుషులే వాళ్ళు ఈ రోజున చాలామంది దగ్గర వెళ్ళి వాళ్ళ కాళ్ళం పట్టుకోవటం, వాళ్ళ చేతులు పట్టుకోవటం, వాళ్ళ దగ్గర బోర్ల పడటం ఏటో అర్థం కాదు. అది మనుషులే వాళ్ళు. కొన్ని షాపులకు మీరు వెళ్ళుంటారు కదండి, ఆ షాపుల దగ్గర చూడండి బోర్డులు పెడతారు, కస్టమర్ల దేవుళ్ళకు స్వాగతం సుస్వాగతం అని పెడతారు. అంటే అర్థమేంటి, ఆ షాపులు అడుగు పెట్టిన ప్రతివారు ఏమండి ఆ షాపు వాడికి దేవుడు. ఎవరికి మ్రొక్కుతున్నారు కొంచెం గమనించాలి. యెహోవా అను రాజును మాత్రమే వాళ్ళు మ్రొక్కటానికి, నమస్కరించటానికి, ఆయన దగ్గరే సాగిలపడటానికి కారణం ఏమిటి? తద్వారా ఏ ఆశీర్వాదం కలుగుతుంది?
ఒక షాపు దగ్గర మీకు తెలుసు కదా, బట్టల షాప్ దగ్గర ఇటు ఒక మగ మనిషిని చుట్టూ కోట్ వేసి నిలబెడతారు, ఇటు ఒక ఆడ బొమ్మనేసి కూడా గౌన్ ఒకటి వేసి నిలబెడతారు, టోపీ ఒకటి పెట్టి. ఆ షాపులో ఏదో కొనుక్కుందామని నేను వెళ్ళా. బాగా వినండి, ఎంత తెలివి తక్కువ వాళ్ళు చూడండి. ఆ షాపులో ఉండి చూస్తూ ఉంటే ప్రొద్దున్నే ఇద్దరు అడుక్కునేవాళ్ళు, 11 అంత అయింది టైము, అడుక్కునే వాళ్ళు ఇద్దరు బొచ్చలు పట్టుకొని ఈ సూటు కోటు వేసిన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నిలబడి ఇలా అడుక్కుంటున్నాడు. ఎంతసేపటికి ఆ సూటు కోటు బూట్ వేసినాడు స్పందించట్లేదు కదండి, అది బొమ్మ కదండి. మరలా కాసేపు అయిన తర్వాత ఇద్దరు ఆడమనిషి దగ్గరకు వచ్చి, నేను లోపల నుండి చూస్తూ ఉన్నా. ఎందుకు చూస్తున్నానంటే ఇది చూస్తే అప్పుడప్పుడు మీకు చెప్పవచ్చు అది. వాళ్ళు స్పందిస్తారండి. అసలు సంగతి ఏంటంటే అడుక్కునే వాళ్ళు ఇద్దరు ప్రొద్దున్నే కొంచెం త్రాగి ఉంటారు. ఆ మత్తులో వాళ్ళు నిజంగా మనుషులు అనుకొని అడుక్కుంటున్నారు, అవి బొమ్మలు. విచిత్రమైన విషయం చెప్పనా, అక్కడికి ఒక మీడియా వాళ్ళు వచ్చారు. ఆ 2 ఫోటో వాళ్ళని అడుక్కునే వాళ్ళని తీసి ప్రొద్దున్నే పేపర్లు వేసాడు. ఏమని వేసాడంటే, వీళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఆ పేపర్లు వేసాడు ఎంత తెలివి తక్కువ చూడండి. మన దేశం ఎడిపోతుంది, మనుషులో ఉన్న మానవత్వం ఎడిపోతుంది. అడుక్కునే వాళ్ళు అంత లేక ఏమి ఇద్దరు మనుషుల దగ్గరికి వెళ్ళి 1/2 గంట సేపు అడుక్కున్న స్పందించని సమాజం అని వేసాడు ఆడు. ఇక ఆలోచించండి, వీళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు. మన మీడియా వాళ్ళ గురించి కాదండి, వాళ్ళు 4 పెగ్గులేసి ఉంటారు, వీళ్ళకి 4 పెగ్గులేసి ఉంటారు. ఆ రోజు ఆయన తీసిన ఆయన, అందుకే వాళ్ళకి అంత అర్థమైంది. ఇప్పుడు మనము బైబిల్ పరంగా ఎవరమో తెలుసా? జ్ఞానులు. క్రీస్తు అనే జ్ఞానం మనలో ప్రారంభమైంది కనుక మనం జ్ఞానులు. యేసుక్రీస్తు పుట్టారని తెలిసినటువంటి ఆ జ్ఞానులు తిన్నగా వచ్చారా? మీరు తర్వాత చదువుకోనండి, అన్ని రెఫరెన్సులు మీకు ఇవ్వట్లేదు, కానీ బైబిల్ చెప్తుంది అక్కడ యోసేపును మరియను చూసి, శిశువును చూసి ఆయనను మాత్రమే పూజించిరి, ఆయనకు మాత్రమే నమస్కరించిరి, ఆయన దగ్గర మాత్రమే సాగిల పడిన వాక్యం చెప్తుంది. ఎక్కడ మొక్కుతున్నారు, ఎవరికి సాష్టాంగ నమస్కరిస్తున్నారు, ఎవరిని సేవిస్తున్నారు? ఈ చోటుకు వచ్చింది ఎందుకు? ఇది ప్రార్థన ద్వారా ఏర్పాటు చేయబడింది. మోకాళ్ళ అనుభవం ఉంది. ఎందరో కన్నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. కన్యల చేత తడపబడినటువంటి స్థలములో మీరంతా కూర్చున్నారు. ఏటేటా కుటుంబ సమేతముగా ఇక్కడికి వచ్చి ఏమండి, యెహోవా అను రాజును మీరు మొక్కుట వలన, ఆయన్ను సేవించటం వలన ఈ రాత్రి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో అనుభవించబోతున్నారు. ఈ రాత్రి మీరు గొప్ప సూచక్రియలు చూడబోతున్నారు. బైబిల్లోనే అక్కడక్కడ భక్తులు వచ్చి మొక్కి ఆ తర్వాత ప్రతిఫలాలు పొందినట్లు. మొక్కుట అంటే మరలా చెప్తున్నా కదండి, ఆయన సేవించటం, ఆయనకి నమస్కారం చేసుకోవటం, దండం పెట్టుకోవటం, ఆయన మనం పూజించటం. ప్రప్రథంగా బైబిల్లో మనం ఎక్కడ గమనిస్తామంటే ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతుందండి. కొంచెం తేలిగ్గానే చెప్తాను, మనం ఎక్కువ సమయం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ఇప్పటికే ధారాళంగా విన్నారు. ఇక్కడ మన పితరుడైనటువంటి అబ్రహామును గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. దేవుడు అబ్రహామును చెప్పారు, నీ కుమారుడైన ఇస్సాకును
అదిగో ఆ మోరియా పర్వతం మందు నేను చూపిస్తున్నటువంటి ఆ స్థలములో నాకు అర్పణ అర్పించు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతమందు దేవుడు చూపించిన స్థలానికి వచ్చారు. పనివారిని క్రింద పెట్టారు. కట్టెలు, కత్తి, నిప్పు, ఇస్సాకును తీసుకొని దేవుడు చూపిస్తున్నటువంటి ఆ మోరియా పర్వతమందు ఒక స్థలం, మోరియా పర్వతమందు ఒక స్థలం. కొంచెం బైబిల్ని మీరు గమనించాలి, తెలియాలి మీకు. అబ్రహాముకు ఆ రోజున మోరియా పర్వతమందు చూపించిన ఒక స్థలమే దావీదు రోజుల్లోనికి వచ్చేసరికి అది వర్ణాను కళ్ళమని పిలువబడింది. దేశం మీదకి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆయన వర్ణాను కళ్ళాన్ని కొని అక్కడ బలర్పించినప్పుడు తెగుళ్ళు ఆగిపోయినట్లుగా దావీదు రోజుల్లో చూస్తాం. అదే స్థలములో సొలొమోను పరిపాలన చేస్తున్నప్పుడు మందిరాన్ని కట్టారు. సొలొమోను ప్రార్థనా మందిరం ఎక్కడ కట్టారంటే దావీదు కాలములో అది వర్ణాను కళ్ళమని పిలువబడింది. అది అబ్రహాము రోజుల్లో మోరియా పర్వతమందు ఒక స్థలం అని పిలువబడింది. ప్రస్తుతం ఆ సొలొమోను కట్టిన దేవాలయం ఇప్పుడు లేదు. ఏమండి లేదు, మీరు యెరూషలేం మ్యాపుల్లో చూస్తున్నప్పుడు కనపడుతుంది కదండి, అదంతా ఒక మసీదు లాంటిది. ఈ రోజున ప్రపంచ దేశాల మొత్తానికి యుద్ధాలు రావటానికి జరగటానికి కారణం కూడా ఏమంటే ఒక 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 కారణం ఏమిటంటే ఆ స్థలం గురించి. ఆ స్థలం గురించి ఈరోజు ఇరాను ఇలా దేశాల మధ్యలో ఇజ్రాయేల్కి యుద్ధాలకు కూడా ఒక కారణం ఉంది. బాగా గమనించ, ఆ స్థలానికి తీసుకొని వెళ్ళారు. ఆ స్థలం అంత ప్రాముఖ్యమైనదా? ప్రాముఖ్యమైనదే. తిన్నగా వెళతా ఉంటే మనకు తెలుసు కదా, 7వ వచనంలో ఇస్సాకు అడిగారు, నాన్న కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మళ్ళీ బలర్పించటానికి గొర్రె పిల్లేది? అబ్రహాం చెప్పారు, దేవుడు చూసుకుంటారు బాబు, పద అని. 5వ వచనంలో ఏమని రాయబడిందంటే పని వాళ్ళతో అబ్రహాం చెప్పారు, మీరు నోట్ చేసుకున్న వాక్యం, మేము దేవునికి మ్రొక్కి. ఆ పదం చాలా అవసరం. దేవునికి మేము మ్రొక్కి తిరిగి వస్తాం. మేము వెళ్ళి ఆ స్థలంలో దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని ఆరాధన చేస్తాం, దేవుణ్ణి సేవిస్తాం. వెళ్ళారా? బలిపీఠం కట్టారా? కట్టెలు పేర్చారా? ఇస్సాకును బంధించారా? వెంటనే కత్తి పైకి లేపారు. మనకు తెలిసిన చరిత్రే అయినప్పటికీ ఇందులో మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటి? ప్రియమైన సహోదరులారా, దేవుడి స్వరాన్ని అబ్రహాం విన్నారు. అబ్రహామా, అబ్రహామా, నీ కుమారునికి ఏ హాని చేయవద్దు, నీకు ఒకడై ఉన్నప్పుడు నీ కుమారుణ్ణి ఇస్తావా వెనకకు తెస్తావా అని పరీక్షించానని చెప్పారు. అలాగే చేత పట్టుకున్న కత్తితో అలా చూస్తూ ఉన్నప్పుడు 13వ వచనములో వ్రాయబడిన విషయం ఏంటి తెలుసండి? అక్కడ పొదలో కొమ్ములు తగిలించుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు, మనం బైబిల్ పరంగా గొర్రె పిల్లని ఉపయోగించవచ్చు. ఎందుకంటే జగదుత్పత్తికి మొదలుకొని ఏమైనా వధించబడుతున్నటువంటి గొర్రె పిల్ల అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి పొట్టేలు అనే పదం దగ్గర మనం గొర్రె పిల్ల అనే పదం ఉపయోగించవచ్చు. ఒక గొర్రె పిల్ల కనబడింది. ఈ రాత్రి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ మాట మన ముందు పెట్టారంటే, యెహోవా అను రాజును మ్రొక్కుటకు ఈ గుడారాల పండుగ వచ్చారే. ఈ వచ్చినటువంటి మీ అందరికీ ఈ రాత్రి ఒక ప్రత్యక్షత కలగబోతుంది, ఒక దర్శనం కలగబోతుంది. ఏమిటి ఆ దర్శనం అంటే, మీరు గొర్రె పిల్లను చూడబోతూ ఉన్నారు. గొర్రె పిల్లను చూడబోతూ ఉన్నారు. ఏమండి గొర్రె పిల్ల ఎందుకండి? రేపు వెళ్ళేటప్పుడు గొర్రె పిల్లను చంకలో పెట్టుకొని వెళ్ళమంటారా అని మీరు అడగవద్దు.
ఆ గొర్రెపిల్ల తీసుకెళ్ళి పెంచుకోమంటారా? అలాంటి ఆలోచన మీరు చేయవద్దు. గొర్రెపిల్ల అనే ఆ పదానికి మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి? ఈ చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యక్షత కలగాలి. మరోసారి చెప్తున్న ఒక దర్శనం కలగాలి. అబ్రహాము నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చిన కలలు ఉన్నాయి. బైబిల్ పరంగా నిద్రపోతున్నప్పుడు వచ్చేవి కలలు. ఇలా మనం నిద్రపోకుండానే ప్రార్థనలోనూ మన కళ్ళు తెరిచి ఉన్నప్పుడు వచ్చేదాన్ని దర్శనం అంటారు. ఈరోజు చాలామందికి విజన్ లేదు. ఏ విజన్ కావాలి? దర్శనం ఏం కావాలంటే గొర్రె పిల్ల యొక్క దర్శనం. ప్రార్థన వ్యర్థంగా పోదు, కన్నీళ్లు వ్యర్థముగా పోవు. విశ్వసించండి. ఈ ప్రాంగణములో ఉన్న ప్రతి వారు దూరాన ఉండి లక్షల మంది కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేశంలోనే కాదు విదేశాల్లో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారే. మీ అందరికీ ఈ రాత్రి యెహోవా అను రాజును మ్రొక్కే అనుభవం ఉంటే మీకు ఒక ప్రత్యక్షత కలగబోతుంది, మీకు ఒక దర్శనం కలగబోతుంది. ఒక దర్శనముతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఆ దర్శనమే గొర్రె పిల్ల ప్రత్యక్షత మీకు కావాలి. ఆ గొర్రె పిల్ల యొక్క దర్శనం మీకు కావాలి. ఏది చేతులు పైకే చెప్తారా? రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని, ఇంకొకసారి అలా ఊపుతూ చెప్పండి, ఇబ్బంది లేదు. ప్రక్కనోళ్ళకు చెప్పండి, ఈ గుడారాల పండుగలో మీరు గొర్రె పిల్ల యొక్క దర్శనాన్ని చూడాలి అని చెప్పండి. ప్రక్కనోళ్ళకి తట్టి చెప్పండి. వాళ్ళు కొంచెం నిద్రపోతున్న లేస్తారు. ఇలా తట్టండి, గట్టిగానే తట్టి చెప్పండి. మగవాళ్ళ మీద మాకు అనుమానం రాదు, ముసుగులు లేవు కనుక. ఒకసారి స్త్రీల మీదే అనుమానం. నిద్ర వచ్చిందానికి తిన్నగా లాగుతారు, మోహం కనపడకుండా. ఇంకో మాట చెప్పనా, ఆ లాగిన ముసుగుతో కొంచెం ఊగుతూ ఉంటారు నిద్రలో. మాలాంటి అమాయకులేమో ఆత్మ వచ్చాడు అనుకుంటుంటాం. ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయబాకండి. ఇక్కడికి వచ్చాము, చెరుకు గెల్ల కొనుక్కొని వెళ్ళాము, ఇక్కడికి వచ్చాము, జిలేబీ తిన్నాము, ఇక్కడికి వచ్చాము, అన్నీ చూసాము. ఉన్నాయన్నీ బోర్లకో చెప్పండి, పిచ్చి అన్నీ కొనుక్కొని పూసల దండలన్నీ వెళ్ళాము. అది కాదు, నా ప్రభు చెప్తున్నారు, ఈ చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరికి యెహోవాను రాజును మ్రొక్కటానికి వచ్చారు. ఇక్కడికి ఆరాధ్య దైవమైన యేసయ్యను మ్రొక్కటానికి వచ్చారు. ఆయన సేవించడానికి వచ్చారు, పూజించడానికి వచ్చారు, ఆయనకు నమస్కారం చేయడానికి వచ్చారు, ఆయనకు దండం పెట్టుకోవడానికి వచ్చారు. ఈ రాత్రి ఆ గొర్రె పిల్ల ప్రత్యక్షత మీకు కలుగునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడిందండి? నేను భక్తుల పేర్లు చెప్తాను, అన్ని రెఫరెన్స్ వద్దులు ఏనండి. చూడండి, బాప్తిసమిచ్చు యోహాను ఉన్నారు కదండి. యేసుక్రీస్తు బాప్తిసమిచ్చు యోహాను దగ్గరకు రాగానే ఈ బాప్తిసమిచ్చు యోహానుకి ఒక ప్రత్యక్షత కలిగింది. ఒక అద్భుతం కాదా ఇది? కాదా ఒక అద్భుతం? ఆయనతో ఉన్నటువంటి వారితో ఏం చెప్తున్నారండి? బాప్తిసమిచ్చు యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. బాప్తిసమిచ్చు యోహానికి ఎలా కలిగిందో ప్రత్యక్షత. ఈ రోజున ఒక దర్శనం ఉండాలి. దేని గురించి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లలుగా ఈ లోకానికి వచ్చారు. పాత నిబంధనలో ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఎందుకు వధించబడింది? నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనాన్ని నోట్ చేసుకోనండి.
తొలిచూలు పిల్లలను నాకు అర్పించండి ఆ రోజుల్లో ఇజ్రాయేలుకు దేవుడు ఒక కట్టడ పెడితే ఒక వ్యక్తికి గాడిదలు ఉన్నాయి, గొర్రెలు లేవు. ఆ గాడిదలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేశారండి, తొలిచూలి గాడిద పిల్లలను తీసుకొని వచ్చారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి, లేక దేవునికి అర్పించటానికి. దేవుడు అంటారు, ఏమండి, నేను ఆ గాడిదను కోరుకోలేదు, గాడిద పిల్లను కోరుకోలేదు. గాడిద మానవుని ఏమండి ప్రకృతి స్వభావం, ప్రాచీన స్వభావాన్ని చూపిస్తుంది. ఎవరో పాస్టర్ గారు సువార్త చెప్తా ఏమని చెప్పారు తెలుసండి? ఆ మత్తయి సువార్తలో ఉన్న విషయాన్ని తీసుకొని, ప్రయాసపడి భారాన్ని మోయుచున్న సమస్త జనులారా అని అక్కడుంటే, ఓ పాస్టర్ గారు అంటారు, సమస్త భారాన్ని మోయుచున్న గాడిదల్లారా అన్నాడు. ఎద్దు స్వభావం ఏమిటంటే ఎంతైనా కట్టండి, లాగుతాను అంటది. గాడిద స్వభావం ఏమిటంటే ఎంతైనా పెట్టండి, మీరు అవసరమైతే కొండను లేపి నా మీద పెట్టండి. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క కథ ఉంది. గాడిద నడిచేటప్పుడు వెనక కాళ్ళు ఒక్కాలు తగులుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గాడిదని చూసినప్పుడు దూరం కూడా చూడండి. మరలా రాజన్న గారు చెప్పారని చెప్పి కాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశారనుకో, గాడిదకున్న స్వభావం రెండు కాళ్ళు లేపు తొనుతుంది. ఎప్పుడైనా చూడండి, దూరం కూడా చూడండి. అంతేగాని మరలా నేను చెప్పానని మరలా ఆ పని చేయబాకండి. రెండు కాళ్ళు తగులుతూ ఉంటాయి. దానికి ఉన్న కథ ఏమిటంటే, ఈ రెండు కాళ్ళు తగలకపోతే భూమి మొత్తాన్ని నా మీద పెట్టినా మోస్తానంటదంట. అది సరే, ఇక అన్నీ చెప్పే సమయాలు ఉండవు, అందుకని కట్ చేసుకుంటూ వెళ్తుంటాం. గాడిద మనిషి స్వభావం, గొర్రెమో యేసయ్య దైవ స్వభావం. అందుకే ఇక్కడ ఏమని చెబుతున్న వాక్యం, నేను గాడిదను కోరుకోలేదు కాబట్టి గాడిద కలిగిన ప్రతి వారు గాడిదకు ప్రతిగా అక్కడ గొర్రె పిల్లను పెట్టి వెల చెల్లించి ఆ గాడిదను విడిపించాలి. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ రోజున గొర్రె పిల్ల యొక్క దర్శనమే కావాలి? ఎందుకు గొర్రె పిల్ల దర్శనం కావాలి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక గొర్రె పిల్లలాగా వచ్చారు. అందుకే బాప్తిసమిచ్చు యోహాన్ అంటారు. ఏమండి, అదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఈయన కాదా? మనందరి భారాలు ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్ల వలె వధించబడి మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఏమండి, శిలువ వేయబడి రక్తం కార్చిన దేవుడు. ఆ దర్శనం మీకు ఉండాలి. నా పాపముల నిమిత్తం నా స్థానమందు నాకు ప్రతిగా నాకు విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు కలువరి శిలువలో నిలబడ్డారు. ఆయన శిలువ వేయబడకపోతే, గాయపరచబడకపోతే, రక్తం కార్చకపోతే, ప్రాణం పెట్టకపోతే ఈ రోజున నాకు విమోచన లేదు. ఈ రోజున నేను ఈ స్థానములో కూర్చునేవాడిని కాదు అనే ఆ ప్రత్యక్షత ఎప్పుడు మీకు కావాలి. మొదటి రాత్రి నుంచే ప్రభు మాట్లాడుతున్నారు. గాడిదను విమోచించిన గొర్రె, ఆ రోజున అబ్రహాము కలిగిన దర్శనం, బాప్తిసమిచ్చు యోహాను కలిగిన దర్శనం. ఇంకొంచెం మనం ముందుకెళితే పేతురు కలిగిందండి ఆ దర్శనం. పేతురు తన పత్రికలో మొదటి అధ్యాయములో ఏమండి 18-19 వచనములో ఏమన్నారు తెలుసండి? పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత మీరందరూ విమోచింపబడితిరి. ఎంత అద్భుతం!
ఆ రోజున అబ్రహాముకేనా ఆ దర్శనం? ఆ రోజున ఏమండి బాప్తిస్మిచ్చి యోహానికేనా? దైవజనుడైన పేతురు కలగలేదా? ఆ గొర్రెపిల్ల రక్తము చేతనే మనం విమోచింపబడ్డాం, విడుదల పొందాం. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి, అద్భుతమైనటువంటి రాత్రి ఏటేట కుటుంబ సమేతంగా వస్తున్నారు. పర్ణశాలకు సాదృశ్యముగా ఈ గుడారాలలో మీరుంటున్నారు. యెహోవా అను రాజును మ్రొక్కటానికి, ఆయన్ని మీరు సేవించుకోవడానికి వచ్చారు. వచ్చినటువంటి మీకు ఒక దర్శనం కలుగుతుంది. విశ్వసించండి, మీ కళ్ళ నిండా యేసయ్య గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడటం మీ కళ్ళతో మీరు చూడబోతూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలోనికి మీరు వెళ్తే యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నారే యోహాను, ఆయనకు కలిగింది ఒక దర్శనం. ఏ దర్శనం? ఆయనకు రకరక దర్శనాలు కలిగిన ఒకే ఒక దర్శనం గురించి 5వ అధ్యాయములో పలుసార్లు చెప్పారు. 12వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోనండి. 12వ వాక్యములో వ్రాయబడింది, పరలోకములో ఆయన ఒక గొర్రె పిల్లను చూస్తూ ఉన్నారు. ఏ గొర్రె పిల్ల? వాక్యం అంటాం చూడండి, వధించబడిన గొర్రె పిల్ల. ఒకసారి గొర్రెపిల్ల అని చెప్పానండి. గొర్రెపిల్ల జీవగ్రంథం, గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల చెప్పాలంటే ఈ మాటే సరిపోయింది ప్రసంగం. కానీ ఒక మాట మాత్రమే చెప్తున్నాను. ఆ గొర్రెపిల్ల మిమ్మల్ని విడిపించునుగాక, ఆ గొర్రెపిల్ల రక్తం మీ మీద ప్రోక్షింపబడునుగాక. మేము ఈ 2 నెలల నుండే ఇక్కడ గురించి ప్రార్థన చేస్తాను. ఈ గ్రౌండ్ గురించి యేసు రక్తంతో తడపబడాలి, యేసు రక్తంతో తడపబడాలని ఈ ప్రాంగణం గురించి ప్రార్థన చేశాం. ఈ ప్రాంగణం అంతా యేసు రక్తంతో తడపబడితే ఏం ఒరిగిద్దండి మనకి? రేపు మనకి ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఏం జరిగిద్దో మనకు తెలియదు కదండి. అది కాదు ప్రాముఖ్యం. ఈ ప్రాంగణములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ గొర్రెపిల్ల రక్తము చేత కడగబడాలి, గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడాలి. నా కళ్ళు చూస్తున్నాయి మిమ్మల్ని అందరినీ. 7వ అధ్యాయములో 14వ వచనం చదవండి, నోట్ చేసుకోనండి. ప్రకటన గ్రంథంలో ఆ రోజున యోహాను మరొక దర్శనాన్ని చూశారు. ఏమిటా దర్శనం అంటే, అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని కనపడుతున్నారు. వ్రాయబడిన సందర్భాలు ఏమైనా అవసరాన్ని బట్టి చెప్తున్నాను. అందరూ తెల్లని వస్త్రాలు. ఆ జనము 100 మందో లేకపోతే 1000 మందో 1,00,000 మందో కాదు, ఎవరు లెక్కింప శక్యము కాని జనమని రాయబడింది 9వ వాక్యం నుండి. ఏమండి, ఎవరు లెక్కింపజాలనంత గొప్ప జనం కనపడుతుంది. ఏ జనం? ఆ జనం అంటే అందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని ధవలంగా కనపడతా ఉంది. యోహాను అంటారు, ఎవరండి వీళ్ళంతా? ఎవరంటే ఆ పెద్దలలో ఒకరు చెప్పిన మాట తెలుసా? వీరా భూమి మీద గొర్రెపిల్ల రక్తములో కడగబడి తమ హృదయమనే వస్త్రములను తెలుపు చేసుకున్నవారు వీరు. ఆమేన్. మీరు స్పందిస్తే కదండి, చేతుల పైకెత్తి స్పందిస్తూ ఉండాలి. ఊపొచ్చినప్పుడంతా చప్పలు కొడతా ఉండాలి. మేము కొట్టించుకుంటాం. అలసిపోయారా ఏంటి? ఏమైనా లేదు కదా? ఏదో ఒకసారి ఊపుగా చెప్పండి గట్టిగా. ఓహో, గొర్రెపిల్ల దర్శనంలో ఉన్నారా మీరు? చూడండి గొర్రెపిల్ల దర్శనాన్ని, కానీ నిద్రపోబాకండి. గొర్రెపిల్ల ప్రత్యక్షమగునుగాక. గొర్రెపిల్లని యేసుక్రీస్తుని కనుని మీరు తీసుకొని పోబోతూ ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము చేత విమోచనపడుతున్నారు. బిగ్గరగా కొట్టండి చప్పట్లు అందరూ. ఉన్న ఓపికంతా ఈ రోజున ఖర్చు పెట్టండి, ఇంకా గట్టిగా. గొర్రెపిల్ల రక్తము చేత విమోచనపడబోతున్నారు. అదిగో ఆ రోజున గొప్ప జన సమూహం తెల్లని వస్త్రములు ధరించుకున్నట్లుగా మీ అందరి మనస్సును నా దేవుడు పరిశుద్ధపరచునుగాక, మీ హృదయములను పరిశుద్ధపరచునుగాక. వధించబడిన గొర్రెపిల్ల. ఒక చిన్న మాట చెప్తా. దీనిలో గలతీ సంఘం ఒకటి ఉంది కదా బైబిల్లో, తర్వాత మీరు చదువుకోండి 3వ అధ్యాయంలో పౌలు గారు వాళ్ళకి ఒక మంచి మాట చెప్పారండి. దీన్ని పోల్చి
ఓ అవివేకులైన గలతీలారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు అన్నారు. ఒకప్పుడు వీళ్ళు దేవుని ఎరగని వారు. పౌలు చాలా కష్టపడి వారికి సువార్త ప్రకటించారు. ఆ ప్రకటన విన్న వాళ్ళందరూ ఏమయ్యారండి? ప్రభువులోనికి వచ్చారు. కొందరు ధర్మశాస్త్రం వలనను లోకాచారాల వలనను నీతిమంతులంగా మారిపోతాం, విశ్వాసపరులం అవుతాం అనేసరికి వీళ్ళ జీవితంలో ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు దర్శనం మరుగైపోయింది. సిలువ ప్రత్యక్షత లేదు. విమర్శిస్తున్నానని కాదు, ఇది ఆఖరి రాత్రి కాబట్టి చెప్తున్నాను. కొన్ని సంఘాలలో ఏమండి గొర్రెపిల్ల ప్రత్యక్షత లేదు, సిలువ ప్రత్యక్షత లేదు. కొన్ని సభలలో వాక్యం ప్రారంభం నుండి వాక్యం ముగింపు వరకు కూడా వాళ్ళ గురించి చెప్పుకోవటం, వాళ్ళ కుటుంబాల గురించి చెప్పుకోవటమే. విమర్శ అనుకోవద్దు. అక్కడ యేసుక్రీస్తుని గురించి, ఆయన రక్తాన్ని గురించి, ఆయన గాయాల గురించి, ఆయన యొక్క ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని గురించి ఒక్క మాట ఉండదు. సందేశాన్ని ఎడిటింగ్ చేస్తే, మెసేజ్ ఎడిటింగ్ చేస్తే చెప్పిన 2 గంటల్లో 10 నిమిషాలు కూడా ఉండదు. ఈ రోజున గొర్రెపిల్ల కనబట్టలేదు. సంఘాలలో, మందిరాలలో, సేవా పరిచర్యల్లో ఈ గలతీ సంఘస్థులు కూడా అలాగే మారారు ఇప్పుడు. అందుకే పౌలు గారు అంటారు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు, అదిగో సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నులలో ప్రదర్శించబడిన కదా. సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నులలో ప్రదర్శించబడినంత కాలం మీ ఆత్మీయ జీవితం ఆత్మానుసారముగా ఉన్నది. గలతీ సంఘస్థులారా, ఇప్పుడు ఎవరో మిమ్మల్ని భ్రమ పెట్టాడు, భిన్నమైన సువార్త తట్టు తిరిగారు. పూర్తిగా ఇప్పుడు మీరు లోకస్తులుగా మారిపోయారు. క్రైస్తవ్యంగానే ఉండాలి. క్రైస్తవ్యం గొర్రెపిల్ల ప్రత్యక్షత. ఆ రోజు ఎప్పుడు యేసు ప్రభువును చూశాము, రక్తంతో కడగబడి ఉన్నాము, బాప్తిస్మం పొందాము, అది కాదండి. మీరు ఆ రోజున బాప్తిస్మం పొంది మారు మనసు పొంది సిలువ రక్తాన్ని ఎప్పుడైతే తలంచారో, ప్రభువు రాకడ వరకు ఆ గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల మీ కన్నుల్లో ప్రదర్శించబడుతూనే ఉండాలి. మీ కన్నుల నిండుగా గొర్రెపిల్ల దర్శనంతో తిరిగి వెళ్ళబోతున్నారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఏటేటా ఈ పండుగకు వస్తుంది ఎందుకు? మీరు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? యెహోవా అను రాజును సేవిస్తున్నారు. తద్వారా ఇప్పుడు మీకేం కలుగుతుంది? గొర్రెపిల్ల దర్శనముతో ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? సందేశాలు చెప్పేటప్పుడు ఎంతో మీరు స్పందిస్తున్నారు, కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు, గుండెలో బాదుకుంటున్నారు. మా సమస్యల నుంచి విడుదల కలగాలని, మా బాధలో నుంచి బయటపడాలని, మా కుటుంబం బాగుపడాలని, వాటన్నిటి గురించి నేను ఇప్పుడు వివరించడానికి సమయం లేదు. కానీ గొర్రెపిల్లను దర్శనం కలిగి వెళ్ళండి. ఆ గొర్రెపిల్ల దర్శనంతో మీకు సమస్త ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి. ఇంకో సందర్భాన్ని కూడా చెప్తాను చూడండి. ఆ సందర్భం ఏమిటంటే, ఆదికాండంలోనే 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో మీరు 48వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాము ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడండి. ఆయన పేరు ఎలియాజర్. అతగాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రావటానికి వచ్చారు. ఎవరింటికి వచ్చారు? ఏమండి? బెతూయేలు అంటే లాబాను ఇంటికి వచ్చారు. మనకి ఈ సందర్భం అంతా తెలుసండి. గాడిదలను తీసుకొని వచ్చారు, బావి దగ్గరకు వచ్చారు, తర్వాత అక్కడ ఒంటెల్ని తీసుకొని వచ్చి మోకరింపజేశారు, మరలా ఆయన మోకరించారు.
తర్వాత కన్యకలందరూ వచ్చారు. ఈ కన్యకలలో ఏ కన్యక అర్థం కాక ఎలియాజరు, ఈ కన్యకలందరిలో నేను దాహమునకు నీళ్ళు ఇవ్వమంటాను, ఏ కన్యక ఏ చిన్నది నీకు నీళ్ళు ఇస్తాను, నీ ఒంటెలకు పోస్తాను అంటదో ఆ స్త్రీయే ఇస్సాకుకు భార్య అని ఆయన ఒక నిర్ధారణ చేసుకోవటానికి ఈ చిన్న పరీక్ష పెట్టి ప్రార్థన చేశారు. ఈయన మనకు తెలిసిన విషయాలు. సరే, ఈయన చెప్పిన మాటకు వెంటనే రిబ్కా స్పందించారు. ఆయన నిర్ధారణ కలిగింది, తిన్నక తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెతూయేలుకు లాబాను ఇంటి వారికి ఈ ఎలియాజరు చెప్తున్నారు, ఇలా జరిగిందండి, ఇలా అనుకున్నానండి, వెంటనే రిబ్కా వచ్చారండి, నేను అనుకున్నట్లుగానే రిబ్కా చేశారండి, అప్పుడు నిర్ధారణ కలిగిందండి అని. ఆ మాట ఏమన్నా తెలుసండి? 48లో మీరు చూడండి. వెంటనే నేను యెహోవాకు మ్రొక్కి నా దేవునికి నేను మ్రొక్కి 2 పర్యాయాలు ఉంటాయి 24వ అధ్యాయంలో, మీరు తర్వాత చదువుకోండి. నేను యెహోవాకు మ్రొక్కి ఏమనుకున్నాను? దేవుడు నన్ను సరైన మార్గమున నడిపించెను. లేదా ఉంది అక్కడ? చెప్పండి అందరూ. దేవుడు నన్ను ఎక్కడ సరైన, చెప్పాలి, సరి అయిన మార్గమున నడిపించెను. ఒకటేం చెప్పాను? మ్రొక్కుటకు వచ్చినటువంటి వ్యక్తులకు గొర్రెపిల్ల ప్రత్యక్షత, గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల ద్వారా కలిగే విమోచన, విడుదల ఇది కలుగుతుందని చెప్పాడు. రెండవది, మ్రొక్కినటువంటి వాళ్ళలో, అంటే దేవుణ్ణి సేవించిన వాళ్ళలో, ఈ రాత్రి గుడారాలలో ఈ 4 రోజుల కన్నా గడిపి దేవుని మాత్రమే ఆరాధించి, దేవుని మాత్రమే సన్మానించి, ఆయన సుచరిత్ర కలిగిన దేవుడని, పరిశుద్ధుడని, కామ క్రోధ లోభ మోహ మధుమత్సర్యాలు లేనివాడని, దేవుడు యోగ్యుడు అర్హుడని చేతులెత్తి దండం పెట్టగలిగిన సుచరిత్ర కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడేనని ఎంతమంది విశ్వసించారు? ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు. లోకములో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు అర్థం కాదు, ఎక్కడ వంగాలో, ఎక్కడ నమస్కరించాలో, ఎక్కడ దండం పెట్టాలో. వాళ్ళు చదువుకున్న చదువేమైంది? ఈ మూఢ నమ్మకాలు. దేశాలు టెక్నాలజీలో దూసుకుపోతూ ఏ వరకు వచ్చిందని చెప్పుకుంటున్నారు, కానీ ఈ మూఢ నమ్మకాలు పోవటం లేదు, మూఢ ఆచారాలు పోవట్లేదు. రోజున మనుషులు కుడి ఏదో ఎడమేదో తెలియని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నారు. అన్నీ తెలిసిన వారు ఎక్కడ దండం పెట్టాలి, ఎక్కడ నమస్కరించాలి, ఎవరిని ఆరాధించాలి, ఆ సంగతి తెలియకపోతే మీకు ఒక సరైన మార్గమున మీరు నడిపించబడలేరు. ఎలియాజరు సరిగ్గా చెప్తున్నారు, దేవుడు నన్ను సరి అయిన మార్గమున నడిపించను, ఒక రైట్ వేలో నేను వచ్చాను. పౌలు గారు కూడా ఒక మంచి మాట చెప్తారు, కొరింథీ పత్రికలో 12:31 ఉంటుంది. ఆయన కూడా ఒక మంచి మాట చెప్పారు, సర్వోత్తమైనటువంటి మార్గమును నేను మీకు చూపుతున్నాను. అంటే అర్థం ఏంటి? ఒక మంచి మార్గం ఉంది ఈ లోకంలో, ప్రతి వారు గమనించాలి. మార్గాలు ఎన్నో ఉన్నాయి. మార్గాలు అంటే ఏమిటి? బైపాస్ మీదకి వెళ్ళాము, ఎవరు చాలా 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 రోడ్లు ఉన్నాయి. ఏ రోడ్లు అంటే ఆ రోడ్లో వెళ్ళమని ఆ విషయాలు కాదు. భౌతికంగా మీరు నడిచే విధానాలు, ఆచరించే పద్ధతులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక సరైన మార్గంలో వెళుతూ మీ కుటుంబాన్ని కూడా ఒక సరైన మార్గంలో తీసుకొని వెళ్తున్నారా? ఆలోచన చేయండి. సర్వోత్తమైనటువంటి మార్గం
ఈ రాత్రి నా దేవుడు ఇక్కడ మీకు చూపించునుగాక. సర్వోత్తమైన మార్గం నా దేవుడు మీకు చూపించాలి. సరైన మార్గం మీకు నా ప్రభు ప్రత్యక్షపరచబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని మీరు మరొక కొత్త మార్గాల్లో నడిపించబడబోతున్నారు. జ్ఞానులు వచ్చి యేసును పూజించి ఆరాధించి దేవుని చేత బోధింపబడిన వారై, అంతకుముందు హేరోదు ఏం చెప్పారంటే, మీరు తెలుసుకోనండి, నా దగ్గరకు రండి, మరలా అందరం కలిసి ఆయన్ని పూజిద్దామని చెప్పారు. కపటదారుడు, ఆయనకి కడుపులో ఒకటి ఉంది. ఏమండి, హేరోదుకి పైకి జ్ఞానులతో మరొకటి చెప్పారు. జ్ఞానులు హేరోదు మాట విని ఒకవేళ మరలా తిరిగి హేరోదు దగ్గరకు వచ్చి సమాచారం తెలియజేసినట్లయితే హేరోదు యేసు ప్రభువును ఆ రోజు చంపటానికి చూశాడు. గమనించండి, అందుకే వాక్యం అంటుంది, దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గములో వెళ్ళిరి. మీ మార్గాలను మీరు పరీక్షించుకోవాలి. ఇర్మియా ఆ రోజే చెప్పారు, మీ తర్వాత చదువుకోండి, రెఫరెన్స్లు ఉంటాయి. 6:16 ఆ రోజే చెప్పారు, మార్గములలో నిలబడి విచారించండి. ప్రతి మార్గం ప్రయోజనకరమైన మార్గమేనా? ప్రతి మార్గం మీకు మేలు కలిగే మార్గమేనా? ప్రతి మార్గం పైకి చూడటానికి విశాలంగా కనపడవచ్చు మార్గాలు కొన్ని, దాని వెనుక ఏమండి యేసు ప్రభువే చెప్పారు, విశాల మార్గాలు కొన్ని కనపడతాయి. విశాల మార్గం, తేలిక మార్గం. ఈ మధ్య ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, అన్నయ్య పరలోకం కొంచెం ఈజీగా వెళ్ళే ఆప్షన్ ఉందా అన్నాడు. చూశారండి, పరలోకం కూడా అంట, ఇది గూగుల్ మ్యాపా మనం చెప్పడానికి, తేలిగ్గా వెళ్ళాలంట పరలోకం. ఈరోజు చాలామంది విశాల మార్గాన్ని చూస్తున్నారు, యేసు ప్రభు చెప్పిన మాటనే ప్రక్కన పెడుతున్నారు. ఆ విశాల మార్గం చివరికి ఏమవుతుందండి? అది నాశనానికి దారితీస్తుంది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళు మీకు సర్వోత్తమైనటువంటి మార్గాన్నే చూపిస్తున్నారా? కొండవీడి చరిత్ర మీకు తెలుసో లేదో, నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్తా. ఒక ఆయన, అర్థమైందండి, ఒంటి నిండా బట్టలు లేకుండా కోసి పెట్టుకొని పిలక చుట్టుకొని ఆ ప్రాంతానికి వస్తేనండి అతన్ని ఎగతాళి చేశారు. ఆ కాలంలో ఎగతాళి చేశారనే కారణంతో అతడు వెళ్ళి మారు వేషంతో వచ్చి పెద్ద గుడి కట్టించి పెద్ద విగ్రహాన్ని పెట్టి బొటన వ్రేలు మీద నిలబెట్టి అక్కడ పెద్ద ప్రాకారం కట్టి పెద్ద భోజనశాల కట్టి అన్నరా పలానా రోజు పండగ అని చెప్పి ఊరు జనాన్ని, కొండవీడు ఎక్కడో కాదు మన పెరగపురం కొండవీడు, ఏమండి ఆ జనాన్ని మొత్తాన్ని, ఊరు మొత్తాన్ని, ఆ ప్రాంతాన్ని అంతటిని పిలిపించి ఆ రోజున ఈ బొటన వ్రేలు మీద నిలబెట్టినటువంటి ఈ విగ్రహం ఇప్పుడు నేను పూజ చేస్తే లేచి నడుస్తుంది అని భ్రమపెట్టి అందరూ రాగానే మీరు అందరూ భోజనం చేయండి అని భోజనశాలలో పంపించారు. భోజనశాలలో నుంచి మరొక దారి పెట్టాడు. ఒక దారి, లోపలికి వెళ్ళటానికి ఒక దారి, బయటికి రావడానికి ఒక దారి. ఆ బయటికి రావడానికి వచ్చే దారి చీకటి దారి. ఆ రోజుల్లో కరెంట్ లేని రోజులు, చీకటి దారి. అర్థమైందండి? భోజనం చేస్తున్నారు, ఆ దారిలో వెళ్తున్నారు. ఆ దారిలో ఏం పెట్టాడు తెలుసండి ఆయన? దాన్ని కత్తుల బావి అంటారు. కొండవీడి చరిత్ర తెలుసుకో, కత్తుల బావి అని పిలువబడుతుంది. అలా వెళ్తున్నారు, అందులో పడుతున్నారు. కత్తులు పేర్చాడు, పెద్ద బావి దవి కత్తులు పేర్చాడు. ఆ కత్తులకి దాంట్లో పడటం, కత్తులకు గురి కావటం, చనిపోవటం. ఆ బావి నిండా రక్తం. నేను వెళ్ళి చూశాను అక్కడ. బావి నిండా రక్తం పొంగితే ఆ రక్తం అంతా మరలా బయటికి పోవటానికి ఒక కాలువ తవ్వాడు. ఎంతమంది బలయ్యారు తెలుసు? అలా 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 కొండవీడి చరిత్ర ముగిసిపోయింది. అది మార్గమే. ఏ మార్గం అది? అది మార్గమే, మనిషిని బలి తీసే మార్గం.
మనిషిని నాశనాన్ని తీసుకొని వెళ్ళే మార్గం. మీ మూఢనమ్మకాలు, మీ ఆచారాలు, ఏమండి, మీ పితరుల యొక్క పారంపర్యాయాలన్నీ ఇప్పుడు ఎక్కడ తీసుకొని వెళ్తున్నాయి మిమ్మల్ని? ఓ సరైనటువంటి మార్గాన్ని మీరు ఎన్నుకున్నారు ఆ రోజు. అందుకే ఇర్మియా అంటారు, మార్గాలన్నీ చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, భక్తులు నడిచిన మార్గాలను విచారించండి, పితరులు నడిచిన మార్గాన్ని చూడండి, మేలు కలిగే మార్గం మీద చూడండి, అందులో మీరు నడుచుకోనండి. అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, మీ ప్రాణాలు సేద తీర్చబడతాయి. ఈ గుడారాల పండుగలో గొర్రెపిల్ల ప్రత్యక్షతే కాదండి, రెండవది మీరు ఇది మొదలుకొని ఒక సరి అయినటువంటి మార్గములో నా దేవుడి మనల్ని నడిపించబోతూ ఉన్నారు. ఇశ్రాయేలు వచ్చేటప్పుడు ఒక సరైన మార్గాన్ని ఎన్నుకున్నారండి. అందుకే ఎదురొచ్చినటువంటి ఎదోమీయులతోనూ మోయాబీయులతోనూ వాళ్ళు సవాలుగా చెప్పారు, బాబు మేము ఒక మార్గంలో వెళ్తున్నాం, అది రాజమార్గం. ఆ రాజమార్గములో, పరిశుద్ధమైన మార్గములో మేము వెళ్తాం. మీ పొలాలు మమ్మల్ని ఆకర్షిస్తున్నాయని మేము పొలాల్లోనికి వెళ్ళాం. బైబిల్ పరమగా పొలం అంటే లోకం. ఆ లోకం అనే మార్గాల్లోనికి రాము మేము. మీ ద్రాక్ష తోటల్లోనికి రాము. ద్రాక్ష రసం అంటే బైబిల్ పరంగా ఏమండి, మనిషికి మత్తును కలగజేసేది. అదే మత్తులో పడిపోయి నోవాహు ఏమయ్యాడు, అదే మత్తులో పడిపోయి లోతు ఏమైపోయాడు. ఈ రోజున చాలామంది ఇలా మత్తుల్లో పడిపోతున్నారు. వ్యభిచారం అనే మత్తు, అక్రమ సంబంధం అనే మత్తు, ప్రేమ అనే మత్తు, రకరక నీచ కార్యాలు నోటితో చెప్పుకోవటానికి కూడా పరిస్థితులు అలా తారుమారుగా ఉంటాయి. వీళ్ళు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు, ఓ సరైన మార్గంలోనే వెళ్తున్నారు. పొలాల్లోనికి రాము, ఇటు మేము మీ ద్రాక్ష తోటల్లోనికి రాము బాబు. అంతేకాదు మీ బావుల నీళ్ళు కూడా మేము త్రాగం. ఈ బావి అనేది నామకార్థపు ఆచారాలను చూపిస్తూ ఉంటుంది. సమరా స్త్రీ బావి కూడా ఉంది. తెలిసి తెలియని ఆరాధన, తెలిసి తెలియని నామకార్థపు స్థితి. ఓ ప్రక్కన గెరిజు పర్వతం మీద ఆరాధన, ఒక ప్రక్కన యెరూషలేములో ఆరాధన. ఎటు తెలియని పరిస్థితుల మధ్యలో కొట్టుకుపోతుంది ఈ సమరయ స్త్రీ. ఒక నిజమైనటువంటి ఆరాధన విధానాన్ని, ఒక నిజమైన భక్తి పద్ధతును యేసయ్య సమరయ స్త్రీకి చెప్పలేదు ఆ రోజు. ఈ నామకార్థపు స్థితి, అందులోకి మేము రాము. మీరు తర్వాత చదువుకోండి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయములో 19వ వచనములో వ్రాయబడింది, ఈ భూలోకములో నుండి పరలోకమునకు వెళ్ళటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసండి? నూతనమైనదియు జీవము కలిగినదైనటువంటి ఒక మార్గమును యేసయ్య ప్రతిష్ఠించెను. యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగెను. దేవాలయపు తెర రెండుగా చినిగెను. పాత నిబంధనల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఈ రెండు స్థలాలను అడ్డగించే ఒక తెర. పరిశుద్ధ స్థలం అంటే దీపవృక్షం ఉన్నటువంటి సంఘం ఉండే స్థలం. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏమంటే నిత్యత్వం. ఆ నిత్యత్వానికి వెళ్లకుండా ఒక తెర అడ్డగిస్తుంది. ఆ తెర లోపల ప్రవేశించటానికి మానవునికి అర్థం కాకపోతే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పినప్పుడే ఆ దేవాలయపు తెర చినిగెను అంటే అర్థమే తెలుసా? ఈ లోకము నుండి పరలోకమునకు వెళ్ళటానికి యేసుక్రీస్తే ఒక మార్గాన్ని ప్రతిష్ఠించెను. యేసుక్రీస్తు ద్వారా తప్ప నిత్యత్వానికి భూప్రపంచములో మిమ్మల్ని నడిపించేవాడు నరాలున్న నరుడు ఎవడు లేడు. యేసు ఒక్కరే. అది ఒక సరైన మార్గం, అది పరిశుద్ధమైన మార్గం.
ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. అడగండి ప్రక్కన వాళ్ళని, మీరు వెళ్తుంది సరైన మార్గమేనా అని అడగండి. సర్వోత్తమైనటువంటి మార్గమేనా అని ఒకసారి అడగండి. యేసు ప్రతిష్ఠించిన మార్గమేనా? మీరు బస్టాండ్కి వెళ్ళినప్పుడు బస్సులు అన్నీ ఆగి ఉన్నాయి. ఏమండి, ఖాళీగా ఉన్న బస్సు చూసి అమాంతన కూర్చున్నారు, సీట్లు దొరికినాయి అనే. బోర్డు చూడరా, బోర్డు చూడరా. బోర్డు చూడకుండా మీరు ఎక్కి కూర్చుంటే మీరు అమరావతికి వెళ్ళాలి. అది ఎటు వెళ్తుంది? గుంటూరుకి వెళ్తుంది. బోర్డు చూడకుండానే ఖాళీగా ఉందని చెప్పి వెళ్తారా? తర్వాత నష్టాలు ఆలోచించరా? ఈ గుడారాల పండుగలో ఒకటి గొర్రెపిల్ల ప్రత్యక్షత మీకు కలగాలి. మరొకటి ఒక సరి అయినటువంటి మార్గములో ప్రభు మిమ్మల్ని నడిపించునగాక. చేతులు పైకెత్తి, కుడి చేయి పైకెత్తి. మన పితరులు ఒక రేవును కోరుకున్నారు. అలాగే మీరు కూడా ఒక రేవును కోరుకోనండి, యెరూషలేమును కోరుకోనండి, సియోను కోరుకోనండి. మీరు కోరిన రేవునకు నా దేవుడు మిమ్ములను నడిపించునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న విషయాలు 2 చెప్తాను, తర్వాత ప్రార్థన చేసుకుందాం. చిన్న విషయాలు చెప్తాను. ఈ మాటలు మీ మీద ఉచ్చరించమని ప్రభు ప్రేరేపణతోనే చెప్తున్నాం. సందేశాలు ఎన్నో ఉంటాయి తలలో, ఇక మేము అదే పనిలో ఉంటాం కాబట్టి. ఇక ఏదైనా పనులు ఉంటే సేవా పనులే కదా మాకు. మీకులాగా సంసార పనులే ఉండవు కదా. పిల్లలు పోషించుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకో, ఏమీ లేవు కదా. అది కానీ మా తలకాయలు చాలా ఉంటాయి. కానీ మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన తలంపులు చెప్తుంటాం. మీ అందరూ తెలుసా, మత్తయి సువార్తలో 15వ అధ్యాయములో 25వ వచనములో ఈ మాట కూడా మీ మీద ఉచ్చరించాలి. చాలా జాగ్రత్తగా వినండి. మీ అందరూ తెలిసిన చరిత్రేను. కనాను స్త్రీ ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, 25వ వచనంలో గమనించండి, ఆయనకు మ్రొక్కి, ఆయన సేవించి, ఆయనకు దండం పెట్టి, ఆయన నమస్కరించి, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి పీడించబడుతూ ఉన్నది, ఆమెను స్వస్థపరచండి. యేసు ప్రభు పెద్దగా పట్టించుకోలేదు. బాగా గమనించండి. మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు తల్లి. కనాను స్త్రీని కుక్క అన్నారు, వాళ్ళ అమ్మాయినేమో కుక్క పిల్ల అన్నారు యేసు ప్రభు. చూశారండి? అయినప్పటికీ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లకి వేయటం యుక్తం కాదమ్మా. స్వస్థత అనేది ఒక రొట్టె, అది నా పిల్లలకు. అయినను ఆమె ఆయనకు మ్రొక్కి, అయ్యా చావు బ్రతుకుల్లో ఉందయ్యా నా కుమార్తె, మిమ్మల్ని గూర్చి విన్నానయ్యా, మీరు బాగు చేస్తారని. మీరు బాగు చేస్తే మీకు మేము సాక్షిగా ఉంటాం. నా బిడ్డ ప్రభువా మీకు సాక్షిగా ఉంటుంది. చావు సిద్ధమైంది. అయ్యా పిల్లలు రొట్టె విరుస్తున్నప్పుడు ముక్కలు కింద పడతాయి కదా, ఆ ముక్కలు కుక్క పిల్లలే కదా తినేది. మీ పిల్ల తినరు కదా, మీ కుక్క పిల్లలేమనుకో బాబు. ఆ స్వస్థత ముక్కలేదో మాకు ఇవయ్యా. నా కూతురు చాలా దయ్యం చేత పీడించబడుతుంది, గాలి పట్టింది. రాయలసీమ వాళ్ళు వచ్చారా, చాలామంది వస్తారు కదా, ఆ ప్రాంతంలో అలాగే అంటారు, నా కూతురికి గాలి పట్టిందే అన్నది. నేనన్నాను, ఏ గాలి? కొంతమందికి పడుతుందిలో. ఏ సన్నగారు అయితే అనేవారు ఆడపిల్లల కంటే మగవాళ్ళ గాలి పట్టిద్దంట. ఆడపిల్లలు ఆడవాళ్ళతో స్నేహం చేయరంట. ఇందాక చెప్పలే పాస్టర్ గారు, ఆడామెకి బాయ్స్ ఫ్రెండ్ అంట, బాయ్ ఫ్రెండ్. మగాళ్ళతోనే తిరుగుతుంటుంది. ఎస్ఎంఎస్లో కూడా మగపిల్లలకే.
అలాంటి వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలోని గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు మగవాళ్ళ గాలి పట్టింది. ప్రేమ 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 అర్థం కాదు, ఏంటో అర్థం కాదు. ఎంతసేపు మాట్లాడుకుంటారు, ఎంతసేపు కూర్చుంటారో ఏముండవు. మా వెస్లీ పాస్ గారు చెప్తుంటారు, ఆడనేమో ఏమో చూస్తారంట, ఏమైనా ఆడు చూస్తారంట. చూసుకోవటం ఇంకేంటంట, ఏం మాట్లాడలేవు అక్కడ, చూపులేనంట. మరి ఎక్కడ పెట్టారో వారు దేవుడికే తెలియాలి. నిజమే, చాలామంది రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఇదే పరిస్థితుల్లో, మీరు అందాక ప్రకాశం బ్యారేజ్ వైపు చూడండి, విజయవాడలో ఎవరైనా ఉంటే ఏదో సముద్రం అయితే నది వైపు చూసినట్టు ఉంటుంది. ఇద్దరు చూపట్టే పక్కన ఇదే ఏం చూస్తున్నట్టు. పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. అందుకే ఈరోజు నా తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడేది రకరక చేష్టాలలో నడిపించబడుతుంటారు కదండి. కన్న తల్లి ఏమండి ఎదలో ఉన్న వేదన, అయ్యా కుక్క పిల్ల అనుకోని ఆ ముక్క లేదో ఇవ్వయ్యా. యేసు ప్రభు ఆమెను చూసి ఆమె విశ్వాసమును గమనించి, అమ్మో ఎంత విశ్వాసం ఉన్నదే. మా మీడియా వాళ్ళు ఒక్కొక్కసారి కెమెరాలు మీ మీద పెడుతుంటేనండి, ఒక్కొక్క తల్లి పొట్టకోస్తే అక్షరం ఒక్క రాదు, ఎంత చక్కగా వింటుందో చెప్తా ఉంటే కారిపోతుంటాయి నీళ్ళు. ఏమండి ఆ తల్లి గుండెలో ఏదో ఒక భారం, కుటుంబ వ్యవస్థను గురించి. యేసయ్య ఆమె విశ్వాసాన్ని చూశారు. యేసయ్య ఒకే మాట అన్నారు, అమ్మా నీవు కోరినట్టే నీకు అగునుగాక, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ఈ గుడారాల పండుగలో నా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీరు కోరినట్టు మీకు జరుగునుగాక. మ్రొక్కుట మీకు చేతనైతే స్వస్థపరచటం నా దేవునికి చేతనవుతుంది. గత రాత్రి దైవ సేవకుల నోట ఒక మాట విన్ను, స్వస్థపరిచే వస్త్రపు నీడతో నా దేవుడు మీ ఒక్కొక్కరిని కప్పబోతున్నాడు. రాత్రి చప్పట్లు కొట్టి సంతోషించండి. మీ రోగ వ్యవస్థ తొలగిపోవాలి. అది ఎంతటి వ్యాధైనా స్వస్థపరచగలిగిన దేవుడు నా దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు నా దేవుడు. వాక్యం ఏమంటాం తెలుసా? మీరు తర్వాత చదువుకోనండి కింద వరకు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ చిత్తురాలుగా మార్చబడెను. ఒక సేవకునిగా చెప్తున్నాను, ఈ గడియలోనే మీరు స్వస్థత పొందబోతున్నారు. ఈ గడియలోనే మీకు స్వస్థత లభించునుగాక. ఎప్పుడో కాదు, నేను స్వస్థతను అనుభవించేవాడిని కాబట్టి చెప్తున్నాను. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటే అద్భుతమైన స్వస్థతలు జరిగాయి కాబట్టి చెప్తున్నాను. యేసన్న గారు గుండెను బాదుకొని చెప్పారు, నా ప్రభు రక్తములో రక్షణ ఉంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉన్నదని. ఈ రోజు వరకు నేను యేసు గాయాల్లో స్వస్థత పొందుతున్నానని గుండెలు బాదుకొని చెప్పారు. అదే కోణములో ఈ రాత్రి మీకు సెలవిస్తూ ఉన్నాను, ఈ గడియలోనే మీకు స్వస్థత కలగాలి. ఒక మాట చెప్పనా? అదే మత్తయి సువార్తలో ఏమండి 8వ అధ్యాయంలో 2వ వచనాన్ని గమనించండి. యేసు ప్రభు సశరీరిగా సంచరించే రోజుల్లో ఎలాంటి కార్యాలు జరిగినాయి? ఈ 2వ వచనంలో ఒక కుష్ఠరోగి వచ్చి అంటారు, ఆయనకు మ్రొక్కి, నేను చెప్పే ప్రతి చోట అదే పదం ఉంటుంది చూడండి, ఆయనకు మ్రొక్కి ఏం చేశారండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. యేసయ్యా నీకు ఇష్టమైతే దేహం అంతా కుళ్ళిపోయింది. కుష్ఠ వ్యాధి అంటే మీకు తెలుసు కదండి,
తల మొదలుకొని అరికాలు వరకు శరీరం అంతా ఏమంటే భయంకరమైనటువంటి చెడు వాసన, దుర్వాసన, శరీరం అంతా క్షీణించిపోతుంది. ఈ రాత్రి మీలో ఉన్న కిడ్నీలు చెడిపోయినాయా? మీలో ఉన్న గుండె చెడిపోయిందా? మీలో ఉన్న అవయవ ప్రపంచమంతా కుళ్ళిపోయిందా? యేసయ్య నోట వచ్చే మాట వినండి. నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్ము, నాకిష్టమే మీరు స్వస్థత పొందడం నా ప్రభుకి ఇష్టం. ఎంతటి వ్యాధిగ్రస్తులైన అద్భుతమైనటువంటి విడుదల కలగబోతుంది రాత్రి. ఈ గుడారాల పండుగకు మేము ఒక ఇంచుమించుగా 2-3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో నేను వాడిన పదం నా గుండెల్లో ఉన్న పదం, ఎందుకంటే ఎన్నోసార్లు అనేకులు కనపడుతున్నారు. ప్రార్థన చేస్తుంటే ఎందరో చూస్తున్నామండి, వాళ్ళ వ్యాధులు చెబుతామంటే ఒక్కొక్కసారి ఆ రోజంతా ఆలోచన చేస్తూనే ఉంటాం. బీపీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, ఆస్తమా వ్యాధులు, ఏమండి కిడ్నీలో రాళ్ళని, చెప్పుకోలేని కడుపులో గడ్డలు, చర్మపు వ్యాధులు, నరాల బలహీనతలు, ఎన్నున్నాయండి ఈ రోజున వ్యాధులు. మనిషిని దేవుడు సృజించినప్పుడు వ్యాధిగ్రస్తుడిగా సృజించలేదే. మనిషిని దేవుడు సృజించినప్పుడు ఆ మరణము వ్యాధి ద్వారా కలిగే మరణాన్ని ఇవ్వలేదే. ఈ రోజున ఎంతమంది జీవితంలో శరీరం కుళ్ళిపోతుందా? గర్భసంచి దెబ్బతిన్నదా? కడుపులో గడ్డలా? కిడ్నీలు చెడిపోయాయా? పిడిసి వ్యాధులా? బీపీ వ్యాధులా? షుగర్ వ్యాధులా? కుంటివారైనా లేచి నడవాల్సిందే ఈ రోజు. మగవారైనా మాట్లాడాలి ఈ సభలలో, గుడ్డివారైనా చూపు పొందాలి ఈ గుడారాల పండుగలో. అద్భుతమైనటువంటి స్వస్థత ఆయన వస్త్రపు చెంగుతో మిమ్మల్ని అందరినీ కప్పబోతున్నారు. స్వస్థత నీడలో మీరందరూ స్వస్థ చిత్తులుగా మార్చబడుతున్నారు. ఒక అధికారి కదండి, పక్కనే ఉంటుంది 9:18. ఒక అధికారి కదండి, ఆయన కుమార్తె కూడా భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధిలో ఆ అమ్మాయి సావచిత్తమైన అంతటి అధికారి అయినటువంటి ఆయన కూడా వచ్చి, అధికారిని కదా అని ఆలోచన చేయలేదండి. ఆ అధికారి వచ్చి యేసుకు మ్రొక్కి 9:18 చూడండి, యేసుకు మ్రొక్కి, అయ్యా నా కుమార్తె చావచిత్తమైందయ్యా. ఈ రాత్రి రోజులను లెక్క పెట్టుకుంటున్నారా? మరణాగ్నికి మీకు అడుగు దూరంలో ఉన్నారా? ఈ వ్యాధి చేతనే నేను చచ్చిపోతాను అనుకుంటున్నారా? ఈ వ్యాధి నన్ను చంపటానికే వచ్చింది అనుకుంటున్నారా? మీ కన్నీళ్లతో మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళరు. మీ వ్యాధి బాధలతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళరు. ఒక నయమాను ప్రతిష్ట కలిగినటువంటి ఎలీషా గురించి విని వచ్చి, ఎలీషా చెప్పినట్లు విని అహంభావాన్ని తొలగించుకొని యోర్దాను నదిలో 7 సార్లు మునిగి ఆయన పసిపిల్లవాని దేహం వలె అతని దేహం మారినట్లుగా మీ దేహాలలో గొప్ప మార్పు కలగబోతుంది. రాత్రి మేము ప్రార్థన చేయబోతున్నాం సేవకులంగా. మీరందరూ స్వస్థ చిత్తులుగా మార్చబడబోతున్నారు. మనిషి, నేను ఒక మాట చెప్పనా, ఆరోగ్యంగా ఉండాలండి. అందరు చెప్పండి, ప్రక్కనలకు చెప్పండి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పండి. బెంజ్ కారులో తిరిగినా కానీ ఆరోగ్యం లేకపోతే ఏమండి చెప్పండి. ఏసన్న గారు ఒకసారి ఇంటికి వెళ్తారంట, ఇన్ని పెట్టారు ఆ టేబుల్ నిండా. ఏసన్న గారికి ఆరోగ్యం బాగానే ఉంది కదా, అన్నీ తిన్నారంట. అన్నతో కూర్చున్న ఆయన ఏది పెట్టినా దానికి రోగం చెప్తున్నాడు. ఉప్పు కారం మసాలా వేస్తే బీపీ అన్నారంట, స్వీట్ పెడితే షుగర్ అన్నాడంట, పాయసం పెడితే ఆయాసం అన్నాడంట. ఈ రోజుల్లో చూడండి, బాగా మనిషి ఏమండి ఆరోగ్య సూక్తులు ఎక్కువైపోయినాయి. మనిషి ఆరోగ్యంగా లేకుండా ప్రపంచవ్యాప్తంగా తిరిగిన ఫలితమే ఉంది, హెలికాప్టర్లో తిరిగిన ఫలితమే ఉంది, విమానంలో తిరిగిన ఫలితమే ఉంది, కోట్ల డబ్బు ఉంది అని చెప్పుకున్న ఫలితమే ఉందండి. మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి. ప్రాణ ఆత్మ శరీరం ఆరోగ్యదాయకముగా ఉండాలి.
యెషయాలో ఉంటుంది కదా, నేను చెప్పే అన్నీ ఉంటాయి. మరలా మీరు వెళ్ళి ఇంటికి వెళ్తారు కదా, రేపు వెళ్ళగానే ఇక్కడ సెల్లు పని చేయట్లేదు కదా మీకు, మరలా ఇంటికి వెళ్ళగానే వెళ్ళండి ఆ ట్యూబ్లోకి. ఏ ట్యూబ్లోకి? యూట్యూబ్లోకి వెళ్ళండి, రెఫరెన్స్లు కూడా చూసుకోండి. 58:8లో ఉంటుందండి, స్వస్థత మీకు శీఘ్రముగా వచ్చును. అందరు చెప్పండి, కుడి హస్తం పైకెత్తి, స్వస్థత మీకు శీఘ్రముగా వచ్చును అని చెప్పండి గట్టిగా. శీఘ్రముగా వచ్చును. ప్రక్కన చెప్పండి, స్వస్థత మీకు శీఘ్రముగా లభించును. లభించును. ఆఖరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు 3 అనుభవాలు చెప్పాను. యెహోవా అను రాజును మనము మొక్కుటకు వచ్చాం ఈ పండుగకి. గొర్రెపిల్ల ప్రత్యక్షత, ఆ గొర్రెపిల్ల దర్శనం, ఆ గొర్రెపిల్లలో కలిగాయని చెప్పాను క్లుప్తంగా. సరి అయినటువంటి మార్గమున మీరు నడిపించబడతారు. 3వది, ఆరోగ్యముగా ఉంటారు, స్వస్థ చిత్తులుగా మార్చబడతారు. ఇప్పుడు జకర్యా గ్రంథంలోనే ఇందాక మనం 16వ వాక్యం చదువుకున్నాం, 14లో 16వ వాక్యం. ఇప్పుడు మీరు 17వ వాక్యాన్ని చూడండి, దీన్ని కొంచెం మీకు వివరిస్తాను. 17వ వాక్యం చూద్దామా? చదువునన్నా. లోకమందుడు కుటుంబములలో, బాగా వినండి, ఆ క్రింద ఇంకొక మాట కూడా ఉంటుంది, అది కూడా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. లోకమందుండు కుటుంబములలో, లోకమందున్నటువంటి కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు, సైన్యములకు అధిపతియగు అను రాజునకు మ్రొక్కుటకై, బాగా వినండి ఆ మాట, మ్రొక్కుటకై, యెరూషలేమునకు రాని వారందరి మీద, యెరూషలేమునకు ఈ పండుగకు రాని వారి మీద వర్షము కురువకయుండును. చూశారా? దీన్ని కొంచెం త్రిప్పి చదవండి. మ్రొక్కుటకు ఎవరైతే వస్తారో వారి మీద వర్షము కురిపించబడును. ఆమేన్ చెప్పండి, చేతుల పైకెత్తి. ఇప్పుడు రాని వారి మీద ఏమని రాయబడింది చెప్పండి? రాని వారి మీద వర్షము కురవదు. ఇంకా క్రింద చదువుకుంటారండి, ఇంకా క్రిందకి రండి. రాని వారి మీదకి ఏమొస్తాయండి? తెగుళ్ళు వస్తాయి. చదువునన్నా పర్లేదు, చదవండి. తాను నియమించిన తెగులతో వారిని మొత్తును, ఐగుప్తీయులకును తెగుళ్ళతో మొత్తును. మరలా చదువునన్నా, 18 చదువు మరలా. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు, రాని వారికి తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. చూశారండి, తెగుళ్ళు వస్తాయి. నేను మీకు వస్తాయని కాదు చెప్తుంది, మీరు మొక్కటానికి వచ్చారు కదా, మీకు రావు. క్రింద ఇంకొక మాట ఉంది, ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అనుజనులందరికీ రాగల శిక్ష ఇదే. చాలా ఉన్నాయి, ఎన్నోద్ది. ఇప్పుడు రాని వారికి ఇలాంటివన్నీ సంభవిస్తాయి. అయితే ఈ మాటని, ఈ 17వ వచనములో ఉన్న మాటని కొంచెం మనం ఏమంటే త్రిప్పి చదువుకుందాం. మ్రొక్కుటకు ఎవరైతే వస్తారో వారందరి మీద వర్షము కురిపించబడును. వర్షము కురిపించబడును. చివరిగా చెప్పండి, 2 చేతుల పైకే చెప్పండి, వర్షము కురిపించబడును. గట్టిగా చెప్పాలి. ఇక రేపు రాత్రి ఈ ప్రాంగణంలో మనం ఉండం, గుడాలు అక్కడికి వెళ్తాం, పందిరి కిందకి. ఒక్కసారి గట్టిగా చెప్పండి, మరలా సంవత్సరం దాకా చెప్పేది లేదు మీరు. వర్షము కురిపించును అని చెప్పండి గట్టిగా. ప్రకటనలో చెప్పండి, వర్షము. బైబిల్లో వర్షానికి రకరక విధాలుగా పోల్చబడింది. నేను చెప్తానండి, కొన్నిసార్లు ఏమండి వాక్యమును మంచుకును, ఉపదేశమును వర్షమునకు పోల్చారు. మరికొన్నిసార్లు యేసయ్యే నేను వర్షం వలె వస్తానని చెప్పారు. ఇంకొకసారి ఏమండి మీకు దీవెనకరమైన వర్షాలు, దీవెనకు పోల్చబడింది వర్షం. అదే సమయంలో వర్షము పరిశుద్ధాత్మకు పోల్చబడెను. బైబిల్లో అక్కడక్కడ ఏమని రాయబడిందంటే తొలకరి కడవరి వర్షం, తొలకరి కడవరి వర్షం.
పరిశుద్ధాత్ముడు తొలకరి వర్షం అంటే పెంతెకోస్తు దినము రోజున కురిసిన తొలకరి వర్షం. తొలకరి వర్షం. కడవరి వర్షం అంటే ఇప్పుడు యుగ సమాప్తిలో ఉన్నటువంటి మనందరి మీద కడవరి వర్షం వలె కురిపించబడాలి పరిశుద్ధాత్ముడు. తొలకరి కడవరి వర్షము వలె పరిశుద్ధాత్ముడు కొమ్మరింపబడునుగాక. కొమ్మరింపబడునుగాక. ఈరోజు సందేశాల ప్రారంభము నుండి నా దేవుడు మీతో చెప్తూ ఉన్నారు, నా దేవుడు మీ మీద పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించునుగాక. కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. ఎందుకండి ఈ వర్షం? ఎందుకండి ఈ వర్షం? నోట్ చేసుకోండి. రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, టూకీకి చెప్తున్నారు. 69వ కీర్తన బాగా నోట్ చేయండి. 68వ కీర్తన 9వ వచనములు ఏమని రాయిందంటే, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షమును కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. పరిశుద్ధాత్మ అను వర్షము చేత ఎవరెవరు ఆత్మీయతలో అలసిపోయారో వారందరి గుడార్ల పండుగలో బలపరచబడబోతున్నారు. కొట్టండి చప్పట్లు. బలపరచబడాలి, బలపరచబడాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి? తర్వాత చదువుకోండి. ఇర్మియా గ్రంథంలో 14:4 ఉంటుంది, వర్షము కురవనందున భూమి చీలిపోయెను. వర్షము కురవకపోతే తెలుసు కదండి, భూమి నెరలు విడుస్తుంది. పల్లెల్లో ఉన్న వాళ్ళు తెలుసు, చెరువులో ఉన్న నీళ్లు ఎండిపోయిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి బురదంతా నెరలు విడుస్తుంది. మీ శ్రేష్టమైన భూమి నెరలు విడిచింది. సంఘాలు ఈ రోజున చీలిపోతున్నాయి. దేవుని ప్రజలు ఈ రోజున ఆత్మీయతలో బలహీనైపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు. ఇంకేం భక్తి, ఇక చాలు అని అలసిపోతున్నారు. అందుకే వర్షం ఈ రాత్రి మిమ్మల్ని ఆత్మీయతలో బలపరచునుగాక. యెషయాలో 44వ అధ్యాయములో 14వ వచనములో ఏముందని తెలుసండి? 14వ వచనం 44:14 ఏముందంటే, ఒకడు చెట్టును నాటగా వర్షం ఏం చేస్తుంది? దానిని పెంచును. అంటే అర్థమేంటి తెలుసా? దేవుని సన్నిధిలో దేవుల్లో నాటబడినటువంటి మిమ్ములను పరిశుద్ధాత్ముడు ఆధ్యాత్మికముగా పెంచబోతూ ఉన్నారు. ఆధ్యాత్మికముగా ఎదగబోతున్నారు మీరందరూ. అందరూ చెప్పండి చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. యాకోబు ఏలియాను గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? పాత నిబంధనలో చాలా మంది మీద వర్షం లేక చీలిపోయింది కదా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు, బాగా వినండి, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను. దైవ సేవకులముగా ఈ రోజున అత్యాసక్తితో ఏలియా చేసినట్టుగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడే ఆకాశము వర్షం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు ఆకాశము నుండి మీ మీద కుమ్మరింపబడును. ఏం జరుగుతుంది? నెరలు విడిచిన భూమి తన ఫలమిచ్చును. యాకోబు 5:18 ఉంటుంది. భూమి ఏమండి తన ఫలమిచ్చును. నెరలు విడిచి ఒకవేళ చీలిపోయి ఎండిపోయి ఎముకల్లాగా మొద్దులాగా పరిశుద్ధాత్మ వర్షం లేకుండా నడిపించబడుతున్నారేమో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది అది, భారతదేశానికి ఇక్కడ ఉజ్జీవ జ్వాలలో కలగజేసే గుడారాల పండగ. ఆ రోజున పెంతెకోస్తు దినము రోజున ఉద్యమం వచ్చింది. అక్కడెక్కడ ఆఫ్రికాలో వచ్చింది, అక్కడెక్కడ యూకేలో వచ్చింది, అక్కడెక్కడ యుఎస్లో వచ్చింది కాదు. గుంటూరు దయాక్షేత్రములో పరిశుద్ధాత్మ ద్వారా ఏమంటే ఉద్యమం రావాలి. దేవుడు అలాగన మార్చునగాక. ఒకటి బలపరచబడతారా, మరొకటి ఏమండి పెంచబడతారా ఆత్మీయతలో. అంతేకాదు ఫలాలు ఫలిస్తారా.
జకర్యాలో 10వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోనండి. ప్రతి వాని చేనులోని పైరు మొలుచున్నట్లు ఆయన వానలను మెండుగా మన మీద కురిపించునుగాక. పైరు మొలుచున్నట్లు మీరు బాగా గమనించండి. ఒక పొలం మీద తొలకరి వర్షం ఉండాలి, అదే సమయంలో పంట పరిపక్వత చెందాలంటే కడవరి వర్షం ఉండాలి. రైతులకు తెలుసు. లేకపోతే ఏమండి, ఆ పంట పండినట్టే ఉంటుంది కానీ ఆ పంట గింజలో విత్తనం ఉండదు, గింజ ఉండదు, తాలు గింజలు అవుతాయి. కడవరి వర్షం పడితేనే పరిపక్వత. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకే నా దేవుడు ఈ రాత్రి ఆయన ఆత్మవర్షమును కురిపించునుగాక. ఏటేటా కుటుంబ సమేతంగా వస్తున్నారు ఈ పర్ణశాల పండుగని గుడారాలకి. వచ్చినటువంటి మీరందరూ యెహోవా అను రాజును మొక్కుతున్నారు. నాలుగు కార్యాల గురించి చెప్పాను. ఒకటి, గొర్రెపిల్ల ప్రత్యక్షత. రెండవది, సరైనటువంటి మార్గములో మీరు నడిపించబడతారు. మూడవది, మీరు స్వస్థ చిత్తులుగా ఉండి ఆరోగ్యవంతులుగా బ్రతకాలి. ప్రాణాత్మ దేహాలు ఎప్పుడు సౌఖ్యంగా ఉండాలి. నాలుగవది, పరిశుద్ధాత్మ వర్షం మీ మీద కురిపించబడాలి. ఈ మాటల యొక్క ఆశీర్వాదం, ప్రతిఫలాలు, ప్రయోజనాలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. ప్రేమాస్వరూపి, దయావాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 49వ గుడారాల పండుగలో ఈ ఆఖరి రాత్రి దేవా, మీ సేవకుని మీరు నిలిపి మాట్లాడినందుకై స్తోత్రం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మహారాజుగా మీరు దిగి వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఆనాడు మా పితరులు తండ్రి ప్రతి ఏటా పర్ణశాల పండుగకు రాజును మ్రొక్కడానికి, రారాజు అయిన నిన్ను ఆరాధించడానికి ప్రభువా యెరూషలేముకు వచ్చినట్లు ఈ ప్రశస్త రాత్రి తండ్రి ఇక్కడ కూడి వచ్చిన వారందరూ నిన్ను ఆరాధించడానికి వచ్చి మనస్ఫూర్తిగా ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, నిన్ను ఆరాధించే వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీ సేవకుని మీరు నిలిపి మాట్లాడినందుకే స్తోత్రం. ఆనాడు అబ్రహాము నిన్ను మ్రొక్కినప్పుడు తండ్రి గొర్రెపిల్ల దర్శనాన్ని ప్రసాదించిన దేవుడవు, నీవే మా విమోచకుడివి, నీవే రక్షకుడివి, లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల నీవై ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నావు. నా తండ్రి, నీ ప్రశస్తమైన రక్తము ద్వారా కూడి వచ్చిన వారందరికీ విమోచన కలిగించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మా పితరులు నీకు మ్రొక్కినప్పుడు శ్రేష్టమైన మార్గాన్ని వారికి బోధించారు. సరి అయిన మార్గముల వారిని మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి వారు నిన్ను ఆరాధిస్తుండగానే ఓ చక్కని త్రోవను మీ బిడ్డలకు మీరు చూపబోతున్నందుకై స్తోత్రం తండ్రి. మేలు కలిగే మార్గంలో నడిపించబోతున్నందుకై స్తోత్రం తండ్రి. నిత్యత్వాన్ని చేరుకునే మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన త్రోవలో నీ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నాం. ఆనాడు ప్రభువా, నీ ప్రియులు నీకు మ్రొక్కి ఆరాధించగా వారి శరీరానికి, వారి ఆత్మకు కలిగిన కల్మషాన్ని తొలగించి స్వస్థపరిచిన దేవుడవు. గుడారాల పండుగలు ఎవరెవరైతే వ్యాధులతో, రోగాలతో, అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ రాత్రి మీరు విడుదల ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. స్వస్థపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల దేవా, ఈ అంత్య దినాల స్వామి నిన్ను ఆరాధిస్తున్న సంఘాలకి కావచ్చు తండ్రి, నిన్ను ఆరాధిస్తున్న కుటుంబాలకి కావచ్చు దీవెనకరమైన వర్షాన్ని మీరు పంపినందుకై స్తోత్రం తండ్రి. నీ వర్షము చేత ప్రతి భూమిని మీరు తడిపినందుకై స్తోత్రం. అలసిన నీ ప్రజలు మీరు బలపరిచినందుకై స్తోత్రం. ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లుగా మీరు కార్యాలు చేసినందుకై స్తోత్రం తండ్రి. ప్రతి వారికి శ్రేష్టమైన ఎదుగుదల మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నిలిచి వాక్యాన్ని అందించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. బలపరిచి ఆశీర్వదించండి. ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. మీ సేవకులు మరింత శక్తితో, బలముతో నింపి వాడుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, మీ స్తోత్రములు, స్తోత్రములు. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా, ప్రశాంతంగా నీ మీద ఆశ చేత ఇక్కడ కూర్చొని నీ ప్రజలందరినీ మీరు దర్శించండి.
ఈ రాత్రి ఇక్కడ నుండి ఏ ఒక్కరు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి వారి కోసం ప్రభువా ఆకాశపు వాకిట్లు మీరు తెరచినందుకై స్తోత్రం. దీవెన కుమ్మరించినందుకై స్తోత్రం తండ్రి. నీ ఆత్మ వర్షము చేత తడిపినందుకై గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం తండ్రి. బయలుదేరి వెళుతున్న నీ ప్రజలకి తోడుగా ఉండండి. రేపటి రోజు జరగబోతున్న ఆరాధన కూడా మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. సకల కోటి పరిశుద్ధుల ఆరాధన దీవించండి. ప్రజలకు మరింత దీవెన క్షేమాన్ని కలిగించి మహిమను పొందుకోమని, ఈ గుడారాల పండుగ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడి కృషి చేసి ప్రార్థించి తండ్రి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళందరినీ, సమీపాన దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించి ఈ 49వ గుడారాల పండుగ యొక్క దీవెన ఒక్కొక్కరికి కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. కార్యాలు చేసి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి వారికి, వాక్యాన్ని ఆలకించిన వారికి, వాక్యాన్ని బోధించిన సేవకులకి, హోసన్నా మినిస్ట్రీస్కి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.